హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శివాని. సో ఈరోజు నేను లంచ్ కోసం అని చెప్పి పాలకూర పప్పు చేస్తున్నా. మస్తు ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. సో నేను పాలకూర అనేది సాల్ట్ వేసి మంచిగా కడుక్కున్నాను, ఎందుకంటే ఇందులో ఉసుక ఉంటుంది కదా. సో మంచిగా వాష్ చేసుకున్నా. నెక్స్ట్ మనం ప్రెషర్ కుక్కర్లో చేస్తాం కాబట్టి ప్రెషర్ కుక్కర్లో 120 ml కందిపప్పు వేసుకున్నా. మంచిగా 2 సార్లు వాష్ చేసుకొని మంచినీళ్ళు వేసేసి పప్పు మునిగేంత వరకు మనం వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకున్న తర్వాత దీన్ని పక్కకు పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఒక 4 to 5 వెల్లుల్లి తీసుకొని అందులో కొద్దిగా జీలకర్ర, నెక్స్ట్ మనం కొద్దిగా సాల్ట్ వేసిన తర్వాత మనం ఈ మిశ్రమాన్ని మెత్తగా దంచొద్దు, కచ్చా పచ్చగా దంచుకుంటే చాలు. మనకు కచ్చా పచ్చగా దంచుకొని ఈ మిశ్రమాన్ని కూడా మనం పక్కకు పెట్టేసుకుందాం. నెక్స్ట్ మనం కడిగి పెట్టుకున్నాం కదా ఇంతకుముందే, ఆ పప్పులో మనం మంచిగా కడుక్కున్నాం కదా, ఆ పాలకూర పప్పుని వేసుకున్నాం. ఇంకా మంచిగా ఈ పాలకూర పప్పు అనేది చాలా బాగుంటుంది. నా వేలో నేను ట్రై చేసిన, మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. మీకు తప్పకుండా నచ్చుతుందని నాకు తెలుసు, మీకు నచ్చుతుందని నాకు తెలుసు, మీరు ట్రై చేయండి. నెక్స్ట్ 4 to 5 పచ్చిమిర్చీస్ నేను అట్లా పొడుగు కట్ చేసుకున్నా. నెక్స్ట్ కరివేపాకు, ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు వేసుకున్నాను, అంతే, ఏం లేదు అందులో. నెక్స్ట్ ఇందాకనే మనం దంచుకున్నాక కచ్చపచ్చగా వెల్లుల్లి పేస్ట్ అది కూడా వేసుకోవాలి. దీని ఫ్లేవరు ఎంత బాగుంటుందంటే సూపర్ ఉంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు విజిల్స్ వస్తుంటే సువాసన ఇట్లా వస్తుంటుంది. నెక్స్ట్ మనం పసుపు వేసుకుందాం. పసుపు వేసుకున్న తర్వాత ఇందులో మనం కారం కూడా కొద్దిగా వేసుకుందాం. కారము పచ్చిమిర్చి సూపర్ బ్యాలెన్స్ అవుతుంది, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. నెక్స్ట్ మనం ఆయిల్ వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టేసేయాలి. ఇక మూత పెట్టేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఈ కుక్కరు స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఎన్ని విజిల్స్ వచ్చే వరకు అంటే 5 to 6 విజిల్స్ వచ్చే వరకు 5 to 6 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గాలంత పోయేదాకా ఉంచి నెక్స్ట్ మనం మూత తీసి చూస్తే పప్పు మంచిగా ఉడికిపోయింది. నెక్స్ట్ మనం మెదుపుకోవాలి. మెత్తగా రుబ్బుకున్న తర్వాత మనం సాల్ట్ వేసుకుందాం. ఒక ఫుల్ స్పూన్ వేసిన తర్వాత ఇంకొద్దిగా 1/2 teaspoon వేసిన, ఇది సరిపోతుంది పప్పుకి. నెక్స్ట్ మనం మొత్తం మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ వేసినాం కదా, మొత్తం కలుపుకున్న తర్వాత మనం పోపుకు పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఫస్ట్ కొద్దిగా కడాయి కాలిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. 2.5 tablespoons వేసిన నేను ఆయిల్. నెక్స్ట్ ఆయిల్ కాగిపోయింది. సో నెక్స్ట్ జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి 2 మధ్యలో కట్ చేసుకొని వేసుకున్నా. ఇవి మంచిగా నూనెలో గోలిన తర్వాత నెక్స్ట్ మనం కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే ఎండుమిర్చి అనేది మనకు తినడానికి చేదుగా ఉండకుండా ఉంటుంది. సాల్ట్ వేసుకోకపోతే కొంచెం చేదు వస్తుంది తింటుంటే. కొంతమంది ఇష్టపడి తింటోళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం అని చెప్పి ఇట్లా చెప్తున్నాను నేను. నెక్స్ట్ మనం కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు కూడా మంచిగా మనకు గోలాలి కదా. నెక్స్ట్ మనం పసుపు వేసుకుందాం.
పసుపు వేసుకున్న తర్వాత పసుపు కొంచెం ఆయిల్లో కొంచెం గోలాలి కదా, కలుపుకున్న తర్వాత మనం రుబ్బు పెట్టుకున్న పప్పు మొత్తం వేసేసుకుందాం. ఇక నెక్స్ట్ మొత్తం వేసేసుకున్న తర్వాత చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎంత బాగుందో, చాలా బాగా వచ్చింది పప్పు. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నిజంగా చాలా బాగా వచ్చింది పప్పు, టేస్ట్ బాగుంది, సాల్ట్ అన్నీ సరిపోయినాయి, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.